ఇప్పుడు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో ఎడిటింగ్ ఎలా చేయాలో చూస్తాం. ఇక్కడ ఈ డాక్యుమెంట్లో ఫస్ట్ పేజ్ ఉంది. ఈ పేజ్లో ఇట్లా మనం టైప్ చేసుకుంటూ పోతాం. ఓకే, మరి ఇందులో ఒకసారి టైప్ చేసిన ముందరికి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రావాలంటే ముందరికి వెనక్కి ఇట్లా యారో కీస్ కీబోర్డ్లో ఉన్న లెఫ్ట్ రైట్ యారో కీస్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా డాక్యుమెంట్లో చాలా మ్యాటర్ ఉందనుకుంటే అప్ డౌన్ యారో కీస్ యూజ్ చేసుకోవచ్చు. మరి అలా కాకుండా ఆ లైన్లో ఫస్ట్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, లైన్ మొదటికి వెళ్ళాలి, హోమ్ కీని యూజ్ చేయండి. హోమ్ అంటే లైన్ మొదటికి వెళ్తుంది. ఆ లైన్ చివరికి రావాలనుకోండి, ఎండ్ అనే కీని యూజ్ చేయండి కీబోర్డ్లో. ఓకే, లేదు మీరు మౌస్ ద్వారా కూడా క్లిక్ చేయొచ్చు. ఇట్లా ఎక్కడ కావాల్సి ఉంటే అక్కడ క్లిక్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత దీంట్లో మనం సెలెక్ట్ చేయాలి అనుకోండి కొంత భాగాన్ని, సపోజ్ డాక్యుమెంట్ అనే దాన్ని సెలెక్ట్ చేయాలి. ఈ డాక్యుమెంట్ వర్డ్ దగ్గరికి తీసుకెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఆ ఒక్క వర్డ్ మాత్రమే ఇట్లా సెలెక్ట్ అవుతుంది. 3 సార్లు క్లిక్ చేస్తే పారాగ్రాఫ్ ఏదైతే ఉందో మొత్తం పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుంది. ట్రిపుల్ క్లిక్ అన్నమాట. ఓకే, లేదంటే మీరు మౌస్ తీసుకొని క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేసి ఎక్కడ దాకా కావాల్సి ఉంటే అక్కడ దాకా హైలైట్ చేసుకోవచ్చు. ఇంకా నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటే ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ని కూడా అట్లా హైలైట్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే మీరు షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్ కీని యారో కీస్ యూస్ చేసుకొని ఇట్లా లెఫ్ట్కి కావచ్చు, లేదంటే బ్యాక్ కావచ్చు, డౌన్కి కావచ్చు, ఇట్లా హైలైట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ డాక్యుమెంట్లో ఇంకా నెంబర్ ఆఫ్ లైన్స్ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. కాపీయింగ్ పేస్టింగ్ ఎలానో చూపిస్తానండి మళ్ళీ. ఓకే, ఇప్పుడు వీటిలంతా సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. యారోకి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఐ మీన్ కర్సర్. సో కర్సర్ మొదట్లో ఉంది. సో ఇప్పుడు అన్ని లైన్స్ సెలెక్ట్ చేయాలి. షిఫ్ట్ పట్టుకొని డౌన్ ఈ విధంగా. లేదు ఇట్లా మౌస్ తోటి క్లిక్ చేసి ఇక్కడ అట్లానే మౌస్ని పట్టుకొని ఆ మౌస్ బటన్ వదలకుండా డ్రాగ్ చేస్తే ఇట్లా హైలైట్ అవుతుంది. ఓకే, లేదు మీరు మొత్తం డాక్యుమెంట్లో అంటే ఎన్ని పేజీల్లో మ్యాటర్ ఉన్నా సరే అన్ని పేజెస్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి, అంతా మ్యాటర్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ పట్టుకొని కంట్రోల్ ఏ మొత్తం సెలెక్ట్ ఆల్ అన్నమాట. మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఆ విధంగా మీరు ఈ యొక్క డాక్యుమెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన దాన్ని కాపీ చేయాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేశాను, కాపీ చేయాలి. ఇక్కడ హోమ్ కింద ఈ యొక్క గ్రూప్ ఉంది, క్లిప్ బోర్డ్ అనే గ్రూపు. ఇక్కడ కాపీ, కంట్రోల్ సీని కూడా యూజ్ చేయొచ్చు కీబోర్డ్ ద్వారా. కాపీ. ఇప్పుడు దీన్ని మనం ఏం చేసుకోవచ్చు? పేస్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ వి అని కూడా అనొచ్చు దాన్ని. మళ్ళీ పేస్ట్ కింద నార్మల్ పేస్ట్, పేస్ట్ స్పెషల్, పేస్ట్ యాజ్ హైపర్ లింక్ ఉన్నాయి. పేస్ట్ అంటాం, సింపుల్ పేస్టే వస్తుంది, ఉన్నది ఉన్నట్టు వస్తుంది. పేస్ట్ స్పెషల్ అంటే కొన్ని మాడిఫికేషన్స్ చేసి మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట దాని కింద. అంటే నార్మల్ టెక్స్టా, ఇట్లా ఏ విధంగా పేస్ట్ చేయాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దాని ద్వారా మనం పేస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. పేస్ట్ స్పెషల్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దాన్ని పిక్చర్ లాగా పేస్ట్ చేయాలనుకోండి. పిక్చర్, ఇది ఇప్పుడు పిక్చర్ లాగా వచ్చింది, నార్మల్ మ్యాటర్ కాదు ఇది. ఓకే, మరి డిలీట్ చేసాం దాన్ని. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని కాపీ కాకుండా కట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ అనే దాన్ని ఇక్కడ నుంచి కట్ చేసేయాలి. కట్. కాపీ చేయాలన్నా కట్ చేయాలన్నా ఖచ్చితంగా మీరు హైలైట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. సో కట్ అన్న, సో అక్కడ కట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్, లేదంటే కీబోర్డ్ ద్వారా కూడా కంట్రోల్ వి. కాపీకేమో ప్లస్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి, పేస్ట్కేమో కంట్రోల్ వి.
అదే కట్ చేయాలనుకోండి, సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎక్స్, కట్ అయిపోయింది. ఇప్పుడు పేస్ట్ చేసుకోవచ్చు మీరు, కంట్రోల్ వి. ఎనీవే డాక్యుమెంట్లో ఎన్ని పేజీలున్నా మొదటికి వెళ్ళాలి అంటే, ఫస్ట్ హోమ్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏరియాకి కంట్రోల్ హోమ్. చూడండి 2 పేజీలు ఉన్నాయి ఇక్కడ. 2 పేజీల్లో ఫస్ట్ లైన్లో మొదటి క్యారెక్టర్ దగ్గరికి మనం రావడం జరిగింది. చివరికి రావాలనుకోండి, డాక్యుమెంట్ చివరికి కంట్రోల్ ఎండ్, కంట్రోల్ పట్టుకోండి, ఎండ్ కీని ప్రెస్ చేయండి. కంట్రోల్ హోమ్ మొదటికి, కంట్రోల్ ఎండ్ చివరికి. ఓకే, ఆ విధంగా మూవ్ కావచ్చు అనమాట మీరు. తర్వాత ఇక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ని డిలీట్ చేయాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఒక కర్సరు, వెనక్కి లెఫ్ట్ సైడ్కి డిలీట్ చేయాలంటే బ్యాక్ స్పేస్, లెఫ్ట్ యారోకి మాదిరి కీబోర్డ్లో కనిపిస్తుంది, దీన్ని బ్యాక్ స్పేస్ని యూజ్ చేయండి. అట్లా కాకుండా రైట్ సైడ్కి డిలీట్ కావాలనుకోండి, డిలీట్ కీని ప్రెస్ చేయండి, ఒక్కొక్క దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒక లైన్ మొత్తాన్ని డిలీట్ చేయాలనుకోండి, లైన్ కానీ లేదంటే నెంబర్ ఆఫ్ లైన్స్ని డిలీట్ చేయాలి. సపోజ్ ఇట్లా హైలైట్ చేసుకోండి, తర్వాత డిలీట్ బటన్ ప్రెస్ చేయండి, హైలైట్ అయిన మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఓకే, మరి మీరు చేసింది ఇప్పుడు లాస్ట్ ఆపరేషన్ ఏం చేశారు, మీరు డిలీట్ చేస్తారు. ఆ డిలీట్ చేసింది వద్దు అనుకోండి, అండు క్లియర్, కంట్రోల్ జెడ్ అని కూడా యూజ్ చేయొచ్చు. మళ్ళీ రీడూ అంటే రిపీట్ అవుతుంది, అది డిలీట్ అయిపోయింది, అండు రీడూ, క్యాన్సిల్ చేయడం మళ్ళీ రిపీట్ చేయడం. ఆ విధంగా ఏ యాక్షన్ అయినా సరే అండు అంటే నాట్ ఓన్లీ డిలీషన్, డిలీట్ చేసిందే కాదు, ఇంకేదన్నా మనం యాక్షన్ తీసుకున్నా సరే దాన్ని క్యాన్సిల్ చేయాలంటే అండు మరి రీడు ఇట్లా యూజ్ చేయొచ్చు, ఏ యాక్షన్ అయినా సరే. తర్వాత మీకు ఇక్కడ క్లిప్ బోర్డ్లో ఈ యారోకేని క్లిక్ చేసినట్లయితే క్లిప్ బోర్డు ఇంకా చాలా ఆప్షన్స్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ క్లిప్ బోర్డ్ అనేది మనం కాపీ చేసింది, కట్ చేసింది, ప్లేస్ చేసుకోండే ఏరియా అనమాట. సో ఇప్పుడు ఏదో కాపీయో కట్టో ఇంత మొదటి చేస్తున్నాం, అది ఇక్కడ ఉంది. మరి ఇక్కడ యారోకేని కర్సర్ ఇక్కడ పెట్టాను, ఇక్కడ క్లిక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి ఇప్పుడు కొత్తగా దీనంతా కూడా కాపీ చేస్తున్నాను, కాపీ. మరి చూడండి ఇదొకటి ఇదొకటి, అంటే ప్రీవియస్గా కాపీ చేసింది ఇది, ఇప్పుడు కాపీ చేసింది ఇది, మొత్తం ఇది కావాలా ఇది కావాలా అనేది మనం పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ ఆల్ అంటే మొత్తం ఇది ఇది ఎన్నున్నా సరే అన్నీ పేస్ట్ అవుతాయి. సో మరి క్లియర్ ఆల్ అంటే క్లిప్ బోర్డ్లో ఉన్న ఈ యొక్క ఇన్ఫర్మేషన్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు పేస్ట్ అన్నా కానీ రాదు, చూడండి పేస్ట్ అన్ని డిజేబుల్ అయి ఉన్నాయి. ఓకే, ఈ కట్టు కాపీ సెలెక్ట్ చేస్తే హైలైట్ అవుతాయి, పేస్ట్ ఏమో కట్టు కాపీ చేసినప్పుడు బ్యాటర్ని అప్పుడు పేస్ట్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, మరి దీంట్లో ఈ యొక్క డాక్యుమెంట్లో ఏదైనా పర్టికులర్ వర్డ్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి, ఎడిటింగ్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయండి, ఫైండ్ అని ఉంది, కంట్రోల్ F1 కూడా అనొచ్చు, ఫైండ్ వాట్. ఇక్కడ మీరు ఏం ఫైండ్ చేయాలో దాన్ని టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ MS Word అనే దాన్ని ఈ యొక్క డాక్యుమెంట్లో ఫైండ్ చేయాలి, ఫైండ్ నెక్స్ట్. చూడండి హైలైట్ అవుతూ ఉంది ఇక్కడ, ఫైండ్ నెక్స్ట్ ఇట్లా. మరి రీప్లేస్ చేయాలి అనుకోండి, ఇక్కడే ఉంది రీప్లేస్ అనేది, లేదంటే ఇక్కడ కూడా దీన్ని క్యాన్సిల్ చేసి ఇక్కడ కూడా తీసుకోవచ్చు, రీప్లేస్. MS Wordని నేను రీప్లేస్ విత్ MS Excel అంట. సో రీప్లేస్, చూడండి ఇక్కడ రీప్లేస్, ఒక్కొక్కటి రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ ఆల్ అంటే ఎక్కడైతే MS Word ఉందో అన్నీ కూడా ఏమయ్యాయి, ఎక్సెల్గా మారిపోయి ఉంటాయి, MS Excelగా. ఆ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేసి పర్టికులర్ వర్డ్స్ని మీరు అట్ ఎ టైం ఏదన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా మీరు ఈ యొక్క డాక్యుమెంట్లో ఎడిటింగ్ అనేది చేయొచ్చండి.